నేను బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. నేను వీడియో ఎడిటింగ్ నేర్చుకుంటే పార్ట్ టైం జాబ్ చేసుకోవచ్చా? బీటెక్కే కాదండి, డిగ్రీ, ఇంటర్మీడియట్, 10th క్లాస్ ఎలాంటి ఎడ్యుకేషన్ చేసుకున్నా కానీ మీరు వీడియో ఎడిటింగ్ నేర్చుకుంటే డెఫినెట్లీ మీరు పార్ట్ టైం జాబ్ చేసుకోవడానికి బెస్ట్ ప్లాట్ఫామ్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఒకవేళ చాలామంది ఏం చేస్తూ ఉంటారు, డేటా ఎంట్రీ జాబ్ చేస్తూ ఉంటారు. అది సరిగ్గా శాలరీస్ ఎవరు సరిగ్గా టైంకి ఉండవు. సో 90% ఎక్కువగా ఫేకే ఉంటూ ఉంటాయి. లేదంటే కొంతమంది ఇలా బైక్స్ రన్ చేస్తూ ఉంటారు. ఇట్లాంటి మల్టిపుల్ జాబ్స్ పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ ఉంటారు. ఒకవేళ మీరు ఎక్స్పీరియన్స్ పెరిగినా కానీ దానివల్ల యూజ్ ఏమి ఉండదు. ఒకవేళ మీరు బీటెక్ ఫస్ట్ ఇయర్ ఆర్ డిగ్రీ కానీ ఇంటర్మీడియట్ కానీ 10th క్లాస్ చదువుతున్న స్టూడెంట్స్ అయితే వీడియో ఎడిటింగ్ నేర్చుకోవడం వల్ల ఈ ఎక్స్టర్నల్ గేమ్స్ కానీ లేకపోతే మూవీస్ కానీ వీటి వైపు వెళ్ళకుండా మీ కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఒక స్కిల్ మీద ఉంటుంది. స్కిల్ డెవలప్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి సో ఆ స్కిల్ని స్లోలీ మీరు పెంచుకోగలిగితే పార్ట్ టైం ఒక రీల్ చేస్తే 500 ఇస్తారు, 1000 రూపీస్ అట్లా ఇస్తూ ఉంటారు. ఒక షార్ట్ ఫిల్మ్ చేస్తుంటే 10,000 to 15,000 అట్లా ఇస్తూ ఉంటారు. ఒక కార్పొరేట్ యాడ్ చేస్తే 2,500, 5,000, 10,000 అట్లా ఇస్తూ ఉంటారు. పోస్టర్ చేస్తే 200, 300 ఇస్తూ ఉంటారు. అట్లా మనం ఈజీగా మనం గెటింగ్ చేయొచ్చు. జెన్యూన్ జాబ్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఈ వీడియో ఎడిటింగ్ ఫీల్డ్లో. సో ఇందులో కూడా మనకి ఏంటి, ఏది జెన్యూనా ఏది ఫేక్ అని తెలుసుకొని మనం జాబ్లో జాయిన్ అయితే డెఫినెట్లీ మీరు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మీ కాలేజ్ ఎడ్యుకేషన్ అవుతుంది. తర్వాత 6 PM తర్వాత 6 to 9, 10 వరకు మీరు ఈ వీడియో ఎడిటింగ్ స్కిల్ మీద కూర్చోగలిగితే మీరు ఒక 3-4 ఇయర్స్లో ఇంకా అసలు మీరు బీటెక్ రిలీవ్ అయిపోయేలోపు ఒక ప్రొఫెషనల్ ఎడిటర్ అవుతూ ఉంటారు. చాలామంది నా స్టూడెంట్స్ వీడియో ఎడిటింగ్ నేర్చుకున్న స్టూడెంట్స్ ఇంటర్మీడియట్ 10th క్లాస్ నుంచే వాళ్ళు అడుగుతూ ఉంటారు, సార్ మీరు ఎడ్యుకేషన్ ఫిట్ చేసుకొని వీడియో ఎడిటింగ్ రావచ్చు అని అడుగుతూ ఉంటారు. సో నేను చెప్పేది ఏంటంటే మస్ట్ అండ్ షుడ్గా ఎడ్యుకేషన్ ఫినిష్ చేయండి. 10th క్లాస్, ఇంటర్మీడియట్, బీటెక్, డిగ్రీ ఏదో కంప్లీట్ చేయండి. సో మీన్ వైల్ మీకు నిజంగానే ప్యాషన్ ఉంటే పార్ట్ టైం లెర్నింగ్ స్టార్ట్ చేసుకోండి. సో మనం బోత్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ ట్రైనింగ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. ఈ సమ్మర్ హాలిడేస్ అనేది మీకు డెఫినెట్లీ యూజ్ అవుతుంది. సమ్మర్లో కూడా మన న్యూ బ్యాచ్ స్టార్ట్ అవబోతుంది. March 1 నుంచి న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి మీరు ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ ట్రైనింగ్ కూడా తీసుకోవచ్చు. సో మన క్లాస్లో కలుద్దాం.